హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి 7th క్లాస్ తెలుగు సెకండ్ లెసన్ నాయనమ్మ లెసన్ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు ఫస్ట్ లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలి అంటే ఆ వీడియోది డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రవి శేఖర్ మంచి మిత్రులు కదా, నీకున్న మంచి మిత్రుడెవరు, ఎందుకు? ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. రవి శేఖర్ మంచి మిత్రులు కదా, నీకున్న మంచి మిత్రుడెవరు, ఎందుకు? ఆన్సర్: రవి శేఖర్ మంచి మిత్రులే. అయితే శేఖర్కు ఎప్పుడు రవి తనతో ఆడుకోవాలనే కొద్దిపాటి స్వార్థం ఉంది. కానీ చివరికి శేఖర్ తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపం చెందాడు. నాకు బడిలో ఎంతోమంది మిత్రులున్నారు, సుమారు 20కి పైగా మిత్రులున్నారు. వారంతా నాతో కలిసి ఉంటారు. నేను వృద్ధులకు సేవ చేస్తున్నా బాధపడరు. సమాజ సేవలో నాతో కలిసి పనిచేస్తారు. మాకు అభిప్రాయ భేదాలు ఎప్పుడూ రావు. అందరం ఒక్కటిగా ఉంటాం, ఆదర్శంగా నిలుస్తాం. ఇది ఫస్ట్ ఆన్సర్. నేను మళ్ళీ ఒకసారి చదువుతాను, వినండి. రవి శేఖర్ మంచి మిత్రులే. అయితే శేఖర్కు ఎప్పుడు రవి తనతో ఆడుకోవాలనే కొద్దిపాటి స్వార్థం ఉంది. కానీ చివరకు శేఖర్ తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపం చెందాడు. నాకు బడిలో ఎంతోమంది మిత్రులున్నారు, సుమారు 20కి పైగా మిత్రులున్నారు. వారంతా నాతో కలిసి ఉంటారు. నేను వృద్ధులకు సేవ చేస్తున్నా బాధపడరు. సమాజ సేవలో నాతో కలిసి పనిచేస్తారు. మాకు అభిప్రాయ భేదాలు ఎప్పుడూ రావు. అందరం ఒకటిగా ఉంటాం, ఆదర్శంగా నిలుస్తాం. ఇది వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. మీరు వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో తెలుపండి. మీరు వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో తెలుపండి. ఆన్సర్: వృద్ధులు నిద్రలేచింది మొదలు మరల రాత్రి నిద్రపోయే వరకు వారికి కావలసిన సేవలన్నీ చేస్తాను. వారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు చూస్తాను. వారికి అల్పాహారం, భోజనం వంటివి ఒక నియమిత కాలంలో అందేటట్లు చూస్తాను. విశ్రాంతి తీసుకోవడానికి కానీ నిద్రపోవడానికి కానీ తగిన ఏర్పాట్లు చేస్తాను. వారి కాలక్షేపానికి పత్రికలు, పుస్తకాలు, రేడియో, టీవీ వంటివి అందుబాటులో ఉంచుతాను. వారు తమ బంధువులకు ఉత్తరాలు రాయాలనుకుంటే పోస్టాఫీస్ నుంచి కార్డులు, కవర్లు తెచ్చిపెడతాను. ఉత్తరాలు రాసి పెడతాను. వారు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వెంట ఉండి జాగ్రత్తగా తీసుకెళ్తాను. రోడ్డు దాటేటప్పుడు, బస్సులు ఎక్కేటప్పుడు సహాయం పడతాను. మరలా జాగ్రత్తకి ఇంటికి తీసుకొస్తాను. ఇది సెకండ్ ఆన్సర్. నేను మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తా, వినండి. వృద్ధులు నిద్రలేచింది మొదలు మరల రాత్రి నిద్రపోయే వరకు వారికి కావలసిన సేవలన్నీ చేస్తాను. వారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తాను. వారికి అల్పాహారం, భోజనం వంటివి ఒక నియమిత కాలంలో అందేటట్లు చూస్తాను. విశ్రాంతి తీసుకోవడానికి కానీ నిద్రపోవడానికి కానీ తగిన ఏర్పాట్లు చేస్తాను. వారి కాలక్షేపానికి పత్రికలు, పుస్తకాలు, రేడియో, టీవీ వంటివి అందుబాటులో ఉంచుతాను. వారు తమ బంధువులకు ఉత్తరాలు రాయాలనుకుంటే పోస్టాఫీస్ నుండి కార్డులు, కవర్లు తెచ్చిపెడతాను. ఉత్తరాలు రాసి పెడతాను. వారు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వెంట ఉండి జాగ్రత్తగా తీసుకెళ్తాను. రోడ్డు దాటేటప్పుడు, బస్సులు ఎక్కేటప్పుడు సహాయపడతాను. మరలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తాను. ఇది వచ్చేసి సెకండ్ క్వశ్చన్ అండ్ సెకండ్ ఆన్సర్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కుటుంబంలో తాత, నాయనమ్మ ఇట్లా అందరూ కలిసి ఉండాలి, ఎందుకు, రాయండి. మళ్ళీ ఒకసారి చదువుతాను క్వశ్చన్. కుటుంబంలో తాత, నాయనమ్మ ఇట్లా అందరు కలిసి ఉండాలి, ఎందుకో రాయండి. ఇప్పుడు థర్డ్ ఆన్సర్ చూడండి. భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు సమున్నతమైన స్థానం ఉంది. గతంలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. తల్లిదండ్రులు, తాతయ్య, నాయనమ్మ మొదలైన వారంతా ఒకటిగా ఉండేవారు. ఇలా ఉండడం మంచిది. ఇలా అందరం కలిసి ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉంటుంది. మానవీయ సంబంధాలు పెరుగుతాయి. నైతిక విలువలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. సంస్కృతి, సాంప్రదాయాలు అంతరించకుండా ఉంటాయి. మన వారసత్వ సంపద పరిపుష్టిని పొందుతుంది. అందువల్ల కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇది వచ్చేసి థర్డ్ ఆన్సర్. నేను మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తాను, వినండి. భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు సమున్నతమైన స్థానం ఉంది. గతంలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి.
తల్లిదండ్రులు, తాతయ్య, నాయనమ్మ మొదలైన వారంతా ఒక్కటిగా ఉండేవారు. ఇలా ఉండడం చాలా మంచిది. ఇలా అందరూ కలిసి ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉంటుంది. మానవీయ సంబంధాలు పెరుగుతాయి. నైతిక విలువలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయాలు అంతరించకుండా ఉంటాయి. మన వారసత్వ సంపద పరిపుష్టిని పొందుతుంది. అందువల్ల కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇది వచ్చేసి థర్డ్ ఆన్సర్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూసే ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. ఫోర్త్ క్వశ్చన్. ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది. దీన్ని సమర్థిస్తూ రాయండి. ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది. దీన్ని సమర్థిస్తూ రాయండి. ఇప్పుడు ఫోర్త్ ఆన్సర్. మానవునికి ఈర్ష్య శత్రువు వంటిది. ఇది మనలోని సద్గుణాలను దూరం చేస్తుంది. ఎదుటివారి అభివృద్ధిని సహించనివ్వదు. కోపం ఎక్కువగా వస్తుంది. ఎప్పుడూ తనకు ఇబ్బందికరంగా ఉండేవారికి కీడును చేపట్టే మనస్తత్వం అలవడుతుంది. చదువు, సంస్కారం దూరమవుతాయి. మమతానుబంధాలను, మానవీయ విలువలను అంతం చేస్తుంది. అందువల్ల ఈర్ష్యను మానవుడు దూరం చేసుకోవాలి. అందరికీ ఆదర్శంగా నిలవాలి. నేను ఫోర్త్ ఆన్సర్ మళ్ళీ చదువుతాను, వినండి. మానవునికి ఈర్ష్య శత్రువు వంటిది. ఇది మనలోని సద్గుణాలను దూరం చేస్తుంది. ఎదుటివారి అభివృద్ధిని సహించనివ్వదు. కోపం ఎక్కువగా వస్తుంది. ఎప్పుడు తనకు ఇబ్బందికరంగా ఉండేవారికి కీడును చేపట్టే మనస్తత్వం అలవడుతుంది. చదువు, సంస్కారం దూరమవుతాయి. మమతానుబంధాలను, మానవీయ విలువలను అంతం చేస్తుంది. అందువల్ల ఈర్ష్యను మానవుడు దూరం చేసుకోవాలి. అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఇది వచ్చేసి ఫోర్త్ ఆన్సర్. ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాము. సెకండ్ బిట్ ఏంటంటే కింది ప్రశ్నలకు 10 వాక్యాలలో జవాబులు రాయండి. క్వశ్చన్ వచ్చేసి, శేఖర్లో మార్పు రావడానికి కారణాలు ఏంటి? నేటి కాలంలో కొంతమంది వృద్ధులు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఈ దుస్థితికి కారణాలు వివరించండి. నేను క్వశ్చన్ మళ్ళీ చదువుతాను. శేఖర్లో మార్పు రావడానికి కారణాలు ఏమిటి? నేటి కాలంలో కొంతమంది వృద్ధులు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఈ దుస్థితికి కారణాలు వివరించండి. ఇప్పుడు ఆన్సర్. రవి, శేఖర్ ఇద్దరు మంచి మిత్రులు, మంచి స్నేహితులు. రవికి నాయనమ్మకు సేవ చేయడం అంటే ఎంతో ఇష్టం. శేఖర్కు రవితో ఆడుకోవడం అంటే ఇష్టం. రవి తనతో ఆడుకోనకపోవడానికి నాయనమ్మ ప్రధాన కారణమని గ్రహించాడు. ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. దీనికి ఫలితంగా ఒకసారి నాయనమ్మకు కాలు విరిగింది. దీంతో శేఖర్కు భయం పట్టుకుంది. నాయనమ్మ శేఖర్ను ఆదరించింది, మంచి మాటలు చెప్పింది, అన్నం తినిపించింది. నాయనమ్మలోని ఆప్యాయత శేఖర్లో మార్పు తెచ్చింది. తప్పు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపం చెందాడు. ఈ రకంగా శేఖర్ మారి మంచి మనిషిగా అయ్యాడు. ఆధునిక కాలంలో ఎంతోమంది వృద్ధులు వృద్ధాశ్రమంలో చేరుతున్నారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఈ కింద ఇచ్చాను, చూడండి. ఫస్ట్ వన్, పిల్లలు ఉద్వేగాలతో దూర ప్రాంతాల్లో ఉండడం. సెకండ్, కుటుంబ తగాదాలు, ఆర్థిక సమస్యలు. థర్డ్, నేటి యువతకు వృద్ధుల పట్ల చులకన భావం. ఫోర్త్, సమాజంలో మానవీయ విలువలు లోపించడం. ఫిఫ్త్, ఉమ్మడి కుటుంబాలు క్రమంగా తగ్గిపోవడం. ఇది వచ్చేసి సెకండ్ బిట్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ లెసన్లోని గ్రామర్ పార్ట్ పైన మీకు వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో పెడతాను. అండ్ ఫస్ట్ లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఓకేనా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.